టీడీపీ మహానాడును 2 రోజులకు కుదించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాయకులు తమ కాన్వాయ్ను తగ్గించేశారు. ఈ నెల 27, 28న ప్రతినిధుల సభలో తీర్మానాలు చర్చ నిర్వహించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగంతో మహానాడు ముగిస్తే బాగుంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ జన్మదినం నిర్వహించి అదే రోజు మహానాడు ముగించే విధంగా సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 29న నిర్వహించాల్సిన బహిరంగ సభను రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటన అనంతరం టీడీపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునుంది. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో నెల్లూరులో తొలిసారి మహానాడు నిర్వహించనున్నారు. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. నరేష్, మహానాడుని నెల్లూరు జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతకుముందు 3 రోజులు నిర్వహించాలి అనుకున్నారు. కానీ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఎటువంటి ముఖ్యమైన సభలు ఉండొచ్చు, ఏ విధంగా ఉంటుంది? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముందుగా భావించింది. అయితే ప్రస్తుతం ఇంధన పొదుపు నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి సలహాల మేరకు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా ఇటు మన ఏపీ వ్యాప్తంగా కూడా క్యాన్వాయ్స్ అన్నింటిని కూడా కుదింపు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు 27, 28, 29 ఈ నెల వైభవంగా నిర్వహించాలని చెప్పి తొలిసారి నెల్లూరు వేదికగా జరుగుతున్నటువంటి ఈ మహానాడుకు పూర్తి స్థాయిలో కూడా ఇది ఒక కలర్ఫుల్గా జరగాలనే ఉద్దేశంతో ముందుకు కొనసాగే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ మొత్తానికైతే ఇంధన పొదుపు నేపథ్యంలోనే 3 రోజుల పాటు జరగాల్సినటువంటి మహానాడుని కొంత కుదింపు చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. 27, 28 కార్యకర్తల సభలు ఉండబోతున్నాయి. ఈ యొక్క కార్యకర్తల యొక్క సభ అనంతరం 3వ రోజు జరిగేటువంటి బహిరంగ సభను రద్దు చేసేటువంటి అవకాశాలు దాదాపు కనపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి పూర్తి స్థాయిలో మొన్న మంత్రుల యొక్క మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ బహిరంగ సభకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి 5 నుంచి 7 లక్షల మంది జనాలు ఈ యొక్క జన సమీకరణే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ప్రధానంగా కూడా దృష్టిలో పెట్టుకున్నారు. దాదాపు కూడా 6,000 బస్సులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా కూడా ఇంధనాన్ని మనం ఉపయోగిస్తే ఇప్పటికే దేశవ్యాప్తంగా పీఎం మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం కూడా ఆ సమాలోచనలో ముందుకెళ్తుంటే ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల నేపథ్యంలోనే ఈ యొక్క లాస్ట్ రోజును కూడా కుదించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇటు ప్రధానంగా కూడా 2 రోజుల పాటు 27, 28 ఈ 2 రోజుల పాటు కార్యకర్తల సమావేశంలో దశాదిశ నిర్దేశించి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో పోస్టింగ్స్ అయితే ఏర్పాటు చేశారో వాటిని తీర్మానించుకుంటారు. అదే రోజు 28వ తేదీ ఇటు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో సాయంత్రం వరకు కూడా ఈ కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తల యొక్క క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకెళ్తుంది, పార్టీ బలోపేత దిశగా కూడా నాయకులు ఏం చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు అదేవిధంగా మంత్రులు పూర్తి స్థాయిలో కూడా ఇటు కార్యకర్తలకు సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా చర్చించుకున్న తర్వాత 28వ తేదీ సాయంత్రానికి దీన్ని పూర్తి స్థాయిలో కూడా ముగించేటువంటి అవకాశం కనపడుతోంది. ఏదేమైనా కూడా 2 రోజుల పాటు మహానాడు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే నెల్లూరులో ముందస్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.